హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇవాళ మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. అందుకే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నామండి. చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం పుదీనా, కర్డ్ వేసి ఫస్ట్ మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఒక 3 పెద్ద స్పూన్స్‌తో ఆయిల్ వేసుకుందామండి. అందులో చెక్క, లవంగాలు, యాలకులు, బే లీఫ్ వేసేసి ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ ఇలా రెడ్డిష్ బ్రౌన్‌లోకి వచ్చాక ఒక 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా వేసుకున్నామండి, అందుకే ఇక్కడ కొంచెం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మినిట్ ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసి హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 ఫుల్ స్పూన్ ఆఫ్ కారం వేసేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకుందామండి. ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేస్తే చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చి బాగా మగ్గి ఫ్రై అవుతుందండి ఆయిల్లో. చూడండి, ఈ విధంగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయింది. చూడండి, వాటర్ కూడా బయటకు వచ్చాయి. నేనేం వాటర్ యాడ్ చేయలేదు ఇక్కడ. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ టమోటాలు యాడ్ చేసుకుందామండి. నేను ఒక చిన్నవి ఒక 2 టమోటాలు యాడ్ చేశాను. ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసేసి వదిలేద్దామండి, అదే ఉడికిపోతుంది. పుదీనా, కొత్తిమీర 2 యాడ్ చేసుకొని పెట్టేద్దామండి. ఒకసారి చికెన్ వేసాక లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వదిలేసేయండి చికెన్ని. ఇంక కంప్లీట్గా మీరేమి చూడని కూడా అవసరం లేదు ఉడికిందా లేదా అనేది కూడా. ఇప్పుడు చూడండి, చికెన్ ఫ్రై అయిపోయాక హాఫ్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసానండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. మసాలాలన్నీ చికెన్కి పడతాయి. ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. చూడండి, చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో చికెన్ మసాలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం వేసేసుకుందామండి. కొత్తిమీర, చికెన్ మసాలా వేసేసి ఒక 2 మినిట్స్ వదిలేస్తే మన చికెన్ కొంచెం అడుగంటుతుందండి లైట్గా. అలా అంటితే చికెన్ ఫ్రైకి బాగా టేస్ట్ వస్తుంది. అంతే అండి, ఇవాళ మన చికెన్ ఫ్రై ఎంతో ఈజీగా అయిపోతుంది. ట్రై చేసి ఒకసారి కామెంట్లో తెలపండి మీకు ఎలా వచ్చింది అనేది.